మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రిట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి బాగా యోగిస్తూ ఉంది. భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం, దశమంలో కేతువు యొక్క సంచారం. ఏదైతే గత కాలంగా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్స్ మనం చెప్పే రాశి ఫలాల్లో మంత్లీలో ఉండొచ్చు. ఎందుకంటే ట్రాన్సిట్ అలా ఉంది. గురువు గారు అష్టమంలో ఉండటం కానీ పంచమంలో శని యొక్క సంచారం కానీ యోగించకూడదు. బట్ డెఫినెట్గా గతం కంటే బెటర్గానే జీవితం అనేది ఉండే ఆస్కారాలు ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాల కొంత శుభత్వం అనేది కలిగే ఆస్కారాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొన్నటి వరకు రిట్రాగ్రేషన్లో ఉన్న బుధుడు ఈ రాశికి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. సో తప్పకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మీకు కొంచెం హెల్ప్ చేయడానికి బుధుడి యొక్క ఈ యొక్క ట్రాన్సిట్ బాగా ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇతరత్ర అన్నింటిలో కూడా చాలా డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉండే స్పౌజ్ వెల్త్, ముఖ్యంగా భార్య భర్త స్పౌజ్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా. అలాగే భాగ్యంలో గురుడు అద్భుతమైన సంచారం, అసలు పంచమాధిపతే ఈ రాశికి సంబంధించి ఉచ్చ స్థితిలో ఉంటాం. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ కొత్త పురోగతి కనిపించడం మనం గమనించవచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్లో చదువుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ ముందడుగులు పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక దశమంలో కేతువు, న్యాచురల్గా కేంద్ర స్థానంలో కేతువు జనరల్గా యోగిస్తారు. సో ఉద్యోగం మీద ఒక ఫిక్స్డ్గా కాన్సన్ట్రేషన్గా మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురు వారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్గా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్గా ఆ రాశి అధిపతి గురుడు చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఆర్థిక పరంగా, ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో ఉన్నతిని, గ్రోత్ని మీరు సాధించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కొంచెం గ్రోత్ని చూసే ఆస్కారాలు ఉంటాయి. ఇక బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే యోగిస్తుంది. సో మంచి విల్ పవర్తో ఆ రోజు టాస్క్స్, పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు కంపల్సరీ ఈ యొక్క తృతీయ స్థాన చంద్రుడి వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శుక్ర శనివారాలు చూస్తే చతుర్థ స్థానంలో రాహు ఉన్నారు ఇన్ జనరల్గా. సో ఈ రాహు యొక్క సంచారం కూడా మెయిన్గా ఈ రాశి వాళ్ళకి కొన్నిసార్లు అర్ధాష్టమ రాహు ఇన్ జనరల్గా ఏంటంటే 4th హౌస్ ఈజ్ యువర్ హ్యాపీనెస్, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా రాహు లాంటి గ్రహం ఉండటం వల్ల కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్, డిస్సాటిస్ఫాక్షన్స్ ఉంటే ఉండొచ్చు. సో వాటిని మీరు కొంచెం ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ గురుబలం పెరిగింది తప్పకుండా. సో దీనివల్ల మీరు మంచి ఉన్నతంగా మీ యొక్క ఇంటెలిజెన్స్ని, ఐక్యూ లెవెల్స్ని, హయ్యర్ ఇంటెలిజెన్స్ని మీరు ఉపయోగిస్తే అన్ని విధాలా కూడా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా అర్ధాష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి. ఇక
నవమ స్థానంలో రవి యొక్క దోషం ఒకటి ఉంది. ఈ నవమ స్థానంలో రవి యొక్క దోషానికి కూడా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అనేది వృశ్చిక రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.